వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. మీ ఆరోగ్య సమస్యలకు, సందేహాలకు, అపోహలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సమాధానాలు తెలుసుకునే ముందు హైలైట్స్ చూద్దాం. రేడియోథెరపీ క్యాన్సర్ పేషెంట్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? భార్యాభర్తల వయసులో ఎక్కువ తేడాలుంటే సంతాన సమస్యలు వస్తాయా? తుంటి మార్పిడి సర్జరీలో ఆధునిక చికిత్సలు. మోషన్లో రక్తం పడితే ప్రమాదకరమా? పిల్లల్లో వెన్నుపూసలో గ్యాప్ ఉంటే సర్జరీ ఎప్పుడు చేయించాలి? స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, రేడియోథెరపీ అంటే ఏంటి? అసలు ఇది క్యాన్సర్ పేషెంట్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి గారు సమాధానం అందిస్తారు. రేడియోథెరపీ అనగా COBAL-60 లేదా లీనియర్ యాక్సిలరేటర్స్ వంటి మెషిన్స్ నుంచి ఉత్పత్తి చెందే అధిక శక్తి ఎక్స్రే కిరణాల ద్వారా అంటే ఫోటాన్స్ లేదా ఎలక్ట్రాన్స్ నుంచి చేసే క్యాన్సర్ యొక్క చికిత్స. రేడియోథెరపీ సుమారుగా 60% మంది క్యాన్సర్ రోగులకు వివిధ సందర్భాలు ఇవ్వడం జరుగుతుంది. రేడియోథెరపీ క్యాన్సర్ని పూర్తిగా నివారించేందుకు లేదా క్యాన్సర్ నుంచి వచ్చే లక్షణాలు అంటే నొప్పి లేదంటే రక్తస్రావం అధికంగా జరిగేటప్పుడు మనం రేడియోథెరపీ ఆ లక్షణాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఇస్తాం. రేడియోథెరపీ సుమారుగా 100 సంవత్సరాల నుంచి క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ కోసం వినియోగిస్తున్నారు. అయితే గత శతాబ్దంలో రీసెంట్గా వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ ద్వారా అంటే 3D CRT, IMRT, 3D CRT అనగా 3D కన్ఫర్మ్ రేడియేషన్ థెరపీ, IMRT అంటే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, VMAT అంటే వాల్యూమ్ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, IGRT అంటే ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ వంటి అత్యాధునిక టెక్నాలజీస్ ద్వారా మనం క్యాన్సర్ కణితికి మాత్రమే ఎక్కువ మోతాదులో రేడియేషన్ డోస్ ఇచ్చి ఇతర అవయవాలకు తక్కువ మోతాదులో రేడియేషన్ ఇస్తాం. తద్వారా క్యాన్సర్ యొక్క నివారణ ఎక్కువ చేసి దాని సైడ్ ఎఫెక్ట్స్ని తక్కువ చేయవచ్చు. అలానే రేడియేషన్ ఎప్పుడు ఇవ్వాలి అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం సపోజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే నాలుక యొక్క క్యాన్సర్స్ లేదంటే బొగ్గ తాలూకు క్యాన్సర్స్ లేదంటే గొంతు యొక్క క్యాన్సర్స్ అయినప్పుడు మనం రేడియేషన్ కీమోథెరపీ ఒక్కటి మాత్రమే ఇస్తాం. వేరే బ్రెస్ట్ క్యాన్సర్ సపోజ్ రొమ్ము క్యాన్సర్లో అయితే సర్జరీ తర్వాత కీమోథెరపీ అయిన తర్వాత రేడియేషన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో రేడియోథెరపీ కీమోథెరపీ కలిపి కొన్ని సందర్భాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కీమో రేడియేషన్ అంటాం. ఎవరైతే కీమో రేడియోథెరపీ తట్టుకోలేరో అంటే ఎల్డర్లీ పేషెంట్స్ కానీ లేదంటే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు అంటే రీనల్ కిడ్నీ సంబంధించిన వ్యాధి ఉన్నప్పుడు లేదంటే హార్ట్కి సంబంధించిన వ్యాధి ఉన్నప్పుడు వాళ్ళకి కీమోథెరపీ ఇవ్వడం జరగదు. వాళ్ళకి ఏంటంటే మనం ఇమ్యూనోథెరపీ అంటే నిమ్ముటోజుమాబ్ లేదా సెటుక్సుమాబ్ వంటి డ్రగ్స్ ద్వారా లెస్సర్ సైడ్ ఎఫెక్ట్స్తో మనం సేమ్ ఎఫెక్ట్తోనే అంటే ఎంత బెనిఫిట్ ఉంటుందో కీమో రేడియోథెరపీ అదే సేమ్ బెనిఫిట్తో మనం పేషెంట్ ట్రీట్ చేయవచ్చు. ఇప్పుడు కొత్తగా రేడియోథెరపీలో ఒకప్పుడు ఏంటంటే 2D కన్వెన్షనల్ రేడియోథెరపీ ఉండేది. అదేంటి ఓన్లీ ఎక్స్రే బేస్డ్ రేడియోథెరపీ ట్రీట్మెంట్ చేసేవారు. కానీ లాస్ట్ 10 ఇయర్స్గా రీసెంట్ అడ్వాన్సెస్లో 3D CRT అంటే అంత కంప్యూటరైజ్డ్ ప్లానింగ్ ద్వారా ఈ 3D CRT, IMRT, IGRT, VMAT అనే టెక్నాలజీ వచ్చింది. దీని ద్వారా రేడియోథెరపీ ఓన్లీ క్యాన్సర్కి మాత్రమే హై డోస్ రేడియేషన్ ఇచ్చి ఇతర అవయవాలకు తక్కువ మోతాదులో రేడియేషన్ డోస్ వెళ్తుంది. తద్వారా మనం క్యాన్సర్ యొక్క నివారణని ఎక్కువ చేసి సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించవచ్చు. ఈ ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ ద్వారా సపోజ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. వీళ్ళలో మనం స్పైనల్ కార్డ్ నెక్స్ట్ పెరోటిడ్ గ్లాండ్స్ అంటే ఉమ్మిని ప్రొడ్యూస్ చేసే గ్రంథులకి మనం తక్కువ మోతాదులో రేడియేషన్ ఇచ్చి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం పెంచవచ్చు. అలానే రీసెంట్గా వచ్చిన VMAT టెక్నాలజీ ద్వారా అంటే వాల్యూమ్ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ అనే టెక్నాలజీ ద్వారా మనం రేడియేషన్ థెరపీ యొక్క సమయాన్ని చాలా తగ్గించవచ్చు. IMRT వంటి టెక్నాలజీస్లో 1/2 అవర్ ట్రీట్మెంట్ టైం పడితే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 to 7 మినిట్స్లో వాళ్ళ ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. దాని ద్వారా పేషెంట్స్ కంఫర్ట్ పెరుగుతుంది. అలానే మనం త్వరగా ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ చేయవచ్చు. ఇక ఈనాటి డాక్టర్ టీవీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, తుంటి మార్పిడి సర్జరీలో ఆధునిక సదుపాయాలు, చికిత్సల గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. తుంటి మార్పిడి అంటే హిప్ రిప్లేస్మెంట్. ఇది 40-50 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రొసీజర్. ఈ తుంటి మార్పిడి అనేది హిప్ జాయింట్లో ఫ్రాక్చర్లు ఉంటే లేకపోతే ఆర్థరైటిస్ ఉంటే చేస్తాం. హిప్ జాయింట్ ఫ్రాక్చర్ ఉంటే మొత్తం జాయింట్ మార్చము. హెమీ ఆర్థోప్లాస్టీ అంటే ఫిమోరల్ హెడ్ తుంటి బాల్ ఒక్కటే తీసి కొత్త ఇంప్లాంట్ వేస్తాం. ఒకవేళ హిప్ ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, అప్పుడు హెడ్ ఒకటే కాదు దాంతోపాటు కప్పు కూడా మార్చాల్సి ఉంటుంది.
ఈ తుంటి మార్పిడి అనేది గత 50 సంవత్సరాల్లో గ్రాడ్యువల్గా చాలా చేంజెస్ వచ్చాయి. టెక్నాలజీ కూడా చాలా మారిపోయి ఉన్నది. తుంటి మార్పిడిలో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి కప్పు, ఇంకోటి బాల్. ఈ కప్పు, బాల్ చాలా మెటీరియల్స్తో చేయగలుగుతాం. లేటెస్ట్ టెక్నాలజీలో సిరామిక్ కప్పు, సిరామిక్ హెడ్, వీటి వల్ల మనకు 30-40 ఇయర్స్ సర్వైవర్షిప్ ఉంది. ఇంతకుముందు మెటల్ బాల్, ప్లాస్టిక్ కప్పు వేసేవాళ్ళు, అది వాటి వల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి 15-20 ఇయర్స్. ఇంకోటి ఏంటంటే ఒక 10-15 సంవత్సరాల కిందట మెటల్ ఆన్ మెటల్ హిప్ రిప్లేస్మెంట్స్ వచ్చాయి. ఇనీషియల్గా చాలా మంచిగా పనిచేశాయి, కానీ ఈ మెటల్ ఆన్ మెటల్ హిప్ రిప్లేస్మెంట్స్తో వేరే ప్రాబ్లమ్స్ మొదలైనాయి. ఈ మెటల్ అయాన్స్ అంటే క్రోమియం, కోబాల్ట్ వల్ల చుట్టుపక్కల ఉన్న బోను మెత్తబడి ఈ కాంపోనెంట్స్ లూజ్ అవుతా ఉన్నాయి. ఎవరైతే మెటల్ ఆన్ మెటల్ హిప్ రిప్లేస్మెంట్స్ చేయించుకున్నారో వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అప్ కావాలి వాళ్ళ సర్జన్స్ దగ్గర. ఈ తుంటి మార్పిడి అనేది మనకు సిమెంటెడ్ హిప్ రిప్లేస్మెంట్ చేయొచ్చు, అన్సిమెంటెడ్ చేయొచ్చు. అన్సిమెంటెడ్ హిప్ రిప్లేస్మెంట్ అనేది యంగ్ పేషెంట్స్లో ఎముకలు గట్టిగా మంచిగా భద్రంగా ఉన్న వాళ్ళకు చేయడం మంచిది. అదే ఆడవాళ్ళలో బోన్స్ ఆస్టియోపోరోసిస్ ఉన్నది, వేరే కిడ్నీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అట్లా ఉన్న వాళ్ళలో సిమెంటెడ్ హిప్ చేయడం మంచిది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, ఇటీవల మోషన్ లో బ్లడ్ పడింది, ఇదేమైనా ప్రమాదకరమా? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రామాంజనేయులు గారు సమాధానం అందిస్తారు. మల విసర్జనప్పుడు ఏదైతే రక్తస్రావం ఉంటుందో అర్షమూలలు అనేది చాలా సాధారణంగా అవే కారణం ఉంటుంది, పర్టికులర్ యంగ్ పీపుల్, యంగ్ అడల్ట్ పీపుల్లో. కానీ కొన్నిసార్లు ఈ రక్తస్రావం జరగడం అనేది పెద్ద పేగుకు సంబంధించిన జబ్బు అయి ఉండొచ్చు కూడా, అంటే కోలోరెక్టల్ క్యాన్సర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇతరత్ర కారణాలు ఇంకా చాలా ఉండవచ్చు. పర్టికులర్గా రక్తస్రావం అనేది కాకుండా రక్తం విరేచనాలు కూడా ఉంటే కనుక ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్, అల్సరేటివ్ కొలైటిస్, లేదా కొన్ని మాంసముద్దలు పెరగడం, పాలిప్స్ కూడా ఈ పెద్ద పేగు లేదా ఈ రెక్టంలో ఉండడం వల్ల ఈ రక్తస్రావం జరుగుతుంటుంది. కానీ గుర్తుంచుకోవాల్సిన లేదా సాధారణ క్లినికల్ ప్రాక్టీస్లో చూసే రక్తస్రావం మాత్రం ఈ అర్షమూలలు, దాన్నే పైల్స్ లేదా హెమరాయిడ్స్ అంటాం, అవే సాధారణంగా ఉంటాయి. ఇవి పెయిన్లెస్ ఫ్రెష్ బ్లీడింగ్ మన మోషన్ పాస్ చేసే టైంలో ఉంటుంది. అవి రికరెంట్గా కూడా ఉండవచ్చు. ఒకసారి మోషన్లో రక్తం కనిపించేసి తర్వాత కొన్నాళ్ళు కనిపించకపోవచ్చు, అంటే ఇంటర్మీడియట్గా కూడా ఉండొచ్చు, లేదా కంటిన్యూస్గా ఓ వారం 10 రోజులు కూడా ఉండొచ్చు. ఇంకో కారణం ఏంటంటే మేజర్గా ఈ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళలో, అడల్ట్ ఇండివిజువల్స్, ఎల్డర్లీ పీపుల్లో ఎప్పుడైనా మనం మోషన్ పాస్ చేసినప్పుడు రక్తం కనుక పడితే దాన్ని మనం వార్నింగ్ సిగ్నల్ లేదా వార్నింగ్ సైన్గానే పరిగణించాలి. అలాంటి సందర్భంలో డెఫినెట్గా కారణం ఏదైనప్పటికీ ఈ రక్తస్రావం జరగడానికి కారణం ఏమైంటుంది అనేది మనం 100% కరెక్ట్గా నిర్ధారించాలి. యూజువల్గా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో కూడా చేస్తూ ఉంటాం మనం సిగ్మాయిడోస్కోపీ అని, లేదా సమ్వన్ కమ్స్ టు యువర్ ఛాంబర్ విత్ లైక్ ఇట్లా మోషన్ పోయినప్పుడు రక్తం పడుతుందని వస్తే కనుక సిగ్మాయిడోస్కోపీ కానీ లేదా కొల్నోస్కోపీ అనే పరీక్ష చేసి 100% ఇది కారణం, అంటే ఫిషర్ కారణమా లేదా అర్షమూలలు కారణమా లేదా కోలోరెక్టల్ క్యాన్సర్ ఇలాంటిది ఏదైనా ఉందా అనేది మనం నిర్ధారించాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఆ టెస్ట్ చేసి డెఫినెట్గా మనకు డయాగ్నోస్ నిర్ధారణ చేస్తే కనుక, ఇప్పుడు అర్షమూలలు ఉన్నాయనుకోండి, అర్షమూలలు ఉంటే సింపుల్ ఎండోస్కోపీ ద్వారా మనము లేదా బ్యాండింగ్ కానీ లేదా ఇంజెక్షన్ థెరపీ కానీ తీసుకోవచ్చు, లేదా కొన్నిసార్లు మనకు సర్జరీ అవసరం పడుతూ ఉంటుంది. ఇవన్నీ మైనర్ రీజన్స్. ఒకసారి మనం ట్రీట్మెంట్ కానీ లేదా సర్జరీ కానీ చేయించుకుంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. కానీ ఈ రక్తస్రావం ఉన్నప్పుడు ఏదైతే మేజర్ డిసీజెస్ ఏదైతే ఉంటాయో, ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద పేగు మలాశయంకి వచ్చే ఏదైతే క్యాన్సర్స్ ఉంటాయో వాటిని మనం అర్లీ స్టేజ్లో కనుక మనం నిర్ధారణ చేస్తే, డయాగ్నోజ్ చేసినట్టు అయితే డెఫినెట్గా రిజల్ట్స్ బాగా ఉంటాయి. ఏ కారణం వల్లనైనా కానీ
ఈ రక్తస్రావం జరిగినప్పుడు మనం కొంచెం అంటే దాన్ని పట్టించుకోక ఉండి మనం డాక్టర్ని కనుక సంప్రదించకుండా ఉండి దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ రీజన్ ఏంటిదని మనం తెలుసుకోకపోతే ఒక్కొక్కసారి పెద్ద జబ్బును మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అర్లీ స్టేజ్లో మనం పికప్ చేయకుండా ఉండి లేట్ స్టేజ్లో పికప్ చేసినా కూడా కొన్నిసార్లు మనం చేసేది ఏమి ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఈ మలాశయంలో కానీ పెద్ద పేరులో వచ్చే క్యాన్సర్స్ని మనం అర్లీ స్టేజ్లో కనుక దాన్ని నిర్ధారణ పట్టుకోలేకపోతే అడ్వాన్స్ స్టేజ్లో కనుకనే నిర్ధారణ అయితే డెఫినెట్గా మనం సర్జరీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. సర్జరీ చేసినప్పటికీ పూర్తిగా తీసేయలేని పరిస్థితి ఉండొచ్చు. అట్లాంటప్పుడు రిజల్ట్స్ బాగుండవు. అందుకే ఒకటి చెప్పేది, రక్తస్రావం జరిగినప్పుడు మల విసర్జనప్పుడు రక్తస్రావం జరిగినప్పుడు డెఫినెట్గా దానికి ఏమి కారణం అనేది మాత్రం మనం డాక్టర్ని సంప్రదించి నిర్ధారించుకోవాలి. చాలా వరకు సింపుల్ రీజన్స్ అంటే అర్షమోల్ల బ్లీడింగే కానీ లేదా కొన్ని పైల్స్ ఫిషరినానో కానీ ఇట్లాంటి రీజన్సే ఉంటాయి. కానీ మన దగ్గర వీటితో పాటు మలాశయం లేదా పెద్ద పేగుకు సంబంధించిన ఈ క్యాన్సర్స్ కూడా చాలా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అందుకే దాన్ని మనం అశ్రద్ధ చేయకుండా పర్టికులర్గా మలబద్ధకం ఎక్కువ అవుతూ ఉండి రక్తస్రావం జరుగుతుంది, అగైన్ కొంత రక్తహీనత ఉన్నప్పుడు లేదా కొంచెం వెయిట్ లాస్ కానీ ఆకలి లేకపోవడం ఉన్నప్పుడు డెఫినెట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి దానికి సంబంధించిన కొలనోస్కోపీ కానీ సిగ్మాయిడోస్కోపీ కానీ చేసి అందులో కనుక ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఉంటే దాన్ని బయాప్సీ ద్వారా మనం నిర్ధారణ చేస్తాం. అది ఒకటి. కొంతమందిలో పర్టికులర్గా మన దగ్గర అంత స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మనం చేయట్లేదు, కానీ కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఈవెన్ 35-40 ఇయర్స్ తర్వాత వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నా లేకున్నా ఈ స్క్రీనింగ్ లేదా సర్వేలెన్స్ సిగ్మాయిడోస్కోపీ అనేది మనం చాలా వరకు చేస్తూ ఉంటాం. ఇలా పీరియాడికల్గా మేబీ 6 months కావచ్చు, 2 yearsకి ఒకసారి కావచ్చు, అట్లా చేస్తే కనుక అర్లీ స్టేజ్లో, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ చాలా సాధారణం. ఈవెన్ మన దగ్గర కూడా అంతే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అందుకే కంప్లైంట్స్ లేనప్పటికీ ఒక ఏజ్లో ఏమైనా మినిమల్ సస్పెషన్ ఉన్నా కూడా స్క్రీనింగ్ సిగ్మాయిడోస్కోపీ కొలనోస్కోపీ చేసుకోవాలి. అలాంటి సిమ్టమ్స్ లేనప్పటికీ మనం స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాం. బట్ డెఫినెట్గా కాన్స్టిపేషన్ కానీ కాన్స్టిపేషన్తో పాటు రక్తస్రావం ఉంటే డెఫినెట్గా ఈ ట్యూబ్ టెస్ట్ లేదా సిగ్మాయిడోస్కోపీ కానివ్వండి, కొలనోస్కోపీ టెస్ట్ కానీ చేయించుకోవాలి. దానికి ఇంకా వేరే ఇతరత్ర కారణం లేదు అని, లేదా ఒకవేళ కారణం ఉంటే దాన్ని నిర్ధారించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చికిత్సను మనం తీసుకోవాలి. అంటే అది అంత ఇంపార్టెంట్ టెస్ట్. మోస్ట్ ఆఫెన్ దిస్ ఇస్ అంటే క్లినికల్గా చాలా వరకు మనం డయాగ్నోస్ చేయవచ్చు, కానీ నిర్ధారణ కోసం మాత్రం ఈ సిగ్మాయిడోస్కోపీ లేదా కొలనోస్కోపీ పరీక్ష చేయాలి. చేసి డెఫినెట్గా రోగ నిర్ధారణ చేసిన తర్వాతనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పర్టికులర్లీ అర్లీ స్టేజ్లో నిర్ధారణ చేస్తే రిజల్ట్స్ బాగా ఉంటాయి. ఒకటే విషయం ఏంటంటే మనం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా రక్తస్రావం లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకుండా మీరు డాక్టర్ని సంప్రదించాలి. దట్ ఈజ్ అవర్ బాటమ్ లైన్. ఇక మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నాకు గత 2 వారాల నుంచి మూత్రంలో మంట ఉంది. దాంతోపాటు 2-3 సార్లు రక్తపు చుక్కలు కూడా పడ్డాయి. నెఫ్రాలజిస్ట్ ని కలిస్తే బయాప్సీ చేయాలని అన్నారు. దీని మూలంగా నాకు కిడ్నీ క్యాన్సర్ ఏమైనా వస్తుందా? ఏం చేయాలి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. ఒకటి, ఇది మీరు చెప్పిన బట్టి చూస్తే అంటే మూత్రంలో మంట అనేది ఒక ఇన్ఫెక్షన్ లాంటిది సూచన అన్నట్లు. బట్ యూరిన్ కల్చర్స్ అని ఫస్ట్ చేయించుకోండి. యూరిన్ కల్చర్స్ చూసిన తర్వాత దాన్ని బట్టి మనం చూడగలుగుతాం. లెట్సే మీకు షుగర్ ఉంది, షుగర్ లేకుండా ఏమన్నా యూరిన్ టెస్ట్ చేసిన దాంట్లో మీకు ఏమైనా బాగా ప్రోటీన్స్ అని పోతున్నాయని తెలుసుకున్న తర్వాత ఓన్లీ ప్రోటీన్స్ ఒక్కటే పోయి మీకేం షుగర్ లేదు అన్నప్పుడు బయాప్సీ చేసేది అవసరం పడవచ్చు. బట్ క్యాన్సర్కి దీనికి సంబంధం లేదండి. కొంతమందికి ఓన్లీ రాళ్ళు ఉండడం వల్ల లేకపోతే ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా కొంచెం వరకు రక్తం అనేది కనిపిస్తుంటుంది. ఆర్ ఏమన్నా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎర్రగా మూత్రం అనేది కొంచెం ఎర్రగా వస్తుంటుంది. మీరు ఇన్ఫెక్షన్ క్లియర్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ కన్సల్ట్ అవ్వండి. యూరిన్ కల్చర్స్ ఏమైనా చేపించిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అయ్యి చూడండి. స్పాంటేనియస్గా ప్రోటీన్స్ అన్ని క్లియర్ అయినాయి అన్నప్పుడు అప్పుడు ఆ టైంలో మీకు బయాప్సీ కూడా అవసరం పడదు.
ఓన్లీ యూరిన్లో రక్తం పోతుంది అనే దానికి బయాప్సీ అనేది అవసరం పడదు. ప్రోటీన్స్ ఎక్కువగా పోతున్నాయి, దాంతోపాటు బీపీ బాగా ఎక్కువైంది, ప్లస్ క్రియాటిన్ కూడా పెరిగింది, ఆర్ రక్తం కూడా పోతుంది అన్నప్పుడు బయాప్సీ చేస్తాం. బట్ ఇన్ఫెక్షన్ అనేది లేకుండా చూసుకోవాలి, లేనప్పుడే బయాప్సీ అనేది ఎప్పుడు అడ్వైస్ చేస్తారు. ఇక వాట్సాప్ ద్వారా మీరు పంపించిన అనారోగ్య సమస్యల్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మా అమ్మాయికి 8 సంవత్సరాలు. ఆమె జుట్టు బలహీనంగా ఉంటుంది, అలాగే తెల్లబడుతుంది. దీనికి కారణాలేంటి? దీనికి పరిష్కార మార్గాలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ కవిత గారు సమాధానం అందిస్తారు. ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటే చిన్న వయసులోనే చుట్టూ తెల్ల వెంట్రుకలు కనిపించడం, ఇది చాలా కామన్గా కనిపించే సమస్యే. మనం దీనికల్లా కారణాలు మనం చూడవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు యూజువల్ వెజిటేరియన్స్లో కూడా విటమిన్ B12 డెఫిషియన్సీస్లో కూడా కనిపిస్తుంది. ఆర్ ఈజ్ ఇట్ ఫెమిలియల్ అంటే ఫ్యామిలీస్లో కూడా, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఇతర ఫ్యామిలీస్లో కూడా ఇట్లాంటి సమస్య ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళలో త్వరగా కనిపించే వెంట్రుకలు తెల్లబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది లోతుగా ఎవాల్యుయేట్ చేసి మనం ఏమైనా విటమిన్ B12 డెఫిషియన్సీస్ కనుక, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కనుక ఏమన్నా మనం కనిపెట్టగలిగితే దాన్ని మనం నివారించిన వాళ్ళం అవుతాం. ఒకసారి తెల్లబడిన వెంట్రుకలు నల్లబడకపోవచ్చు, కానీ మిగతా వెంట్రుకలు నల్లబడకుండా అయితే మాత్రం మనం ట్రై చేయవచ్చు. వీటితో పాటుగా కొత్తగా ఈ మార్కెట్లోకి ఈ మధ్యన రకరకాల సీరమ్స్ ఉన్నాయి. అంటే డర్మటాలజీ సలహా మీదుగా ఈ సీరమ్స్ కూడా బీన్ యూజ్డ్, బాగానే వాడుతున్నారు, అండ్ దానివల్ల కొంచెం డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. సో అట్లా మీరు డర్మటాలజిస్ట్ అడ్వైస్ తీసుకుని ఎవాల్యుయేట్ చేయించుకుని తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, నా వయసు 37 సంవత్సరాలు. పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన నాకంటే వయసులో 5 సంవత్సరాలు చిన్నవారు. ప్రస్తుతం మాకు పిల్లలు లేరు. దీనికి కారణాలేంటి? వయసు తేడా వల్ల ఇలా జరుగుతుందా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ ఆండాల్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. జనరల్లీ ఫర్టిలిటీ అనేది ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుందండి. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్ది అండాశయాలు కూడా కొంచెం ష్రింక్ అయిపోవడము, ఏజింగ్ కావడము, అంటే ఓవేరియన్ ఏజింగ్ అంటాము, ఇది జరుగుతుంది అనమాట. ఇది అందరికీ, ఆడవాళ్ళకి అందరికీ సహజంగా జరుగుతుంది అన్నమాట. సో ఏజ్ ఎక్కువ కావడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోవచ్చు. బట్ అట్లా అని టోటల్గా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేము. సో ఫస్ట్ మీరు మీ హస్బెండ్ చిన్నగా ఉన్నంత మాత్రాన అదేం ప్రెగ్నెన్సీకి ఆటంకం కాదు. మీరు సీరియస్గా ట్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి 5 years నుంచి ఒకసారి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. మీ హస్బెండ్ టెస్టింగ్ చేయాలి, మీరు కూడా కొన్ని టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఓవేరియన్ వాల్యూమ్ మనం స్కానింగ్ చేసినప్పుడు ఓవేరియన్ వాల్యూమ్ చూస్తాము, AMH లెవెల్స్ అని ఉంటాయి. అంటే మనకు ఫర్టిలిటీ కరెక్ట్గా ఉందా ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు. తర్వాత అల్ట్రాసౌండ్ చేసి ఇంకా వేరే ప్రాబ్లం ఏమైనా ఉందా తెలుసుకొని ప్రెగ్నెన్సీ తప్పకుండా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ కూడా వాడుకోవచ్చు. కానీ 37 years కాబట్టి మీరు కొంచెము ఇంకా ప్రెగ్నెన్సీకి తప్పకుండా కావాలి, పిల్లలు కావాలి అనుకుంటే కొంచెం ట్రీట్మెంట్, ఎవాల్యుయేషన్ ట్రీట్మెంట్ కొంచెం తొందరగా చేయించుకుంటే మంచిది. ఇక నేటి డాక్టర్ డీలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మా బాబుకి 3 సంవత్సరాలు. మోషన్, యూరియన్ అన్కంట్రోల్ గా ఉంటుంది. డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే వెన్నుపూసలో చిన్న గ్యాప్స్ ఉన్నాయని అన్నారు. సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ఈ సర్జరీ ఇప్పుడే చేయించాలా? కొంతకాలం ఆగచ్చా? ఎలాంటి పరిణామాలుంటాయి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు న్యూరో సర్జన్ డాక్టర్ MRC నాయుడు గారు సమాధానం అందిస్తారు. ఈ చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు MRIలో కనపడుతుంది స్పైనల్ కార్డ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. అవి పుట్టుకతోనే ప్రాబ్లమ్స్ వచ్చుంటాయి. ఇప్పుడు 3 years అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు గ్రహించుంటారు, వీడు ఒంటెళ్ళకి పోయటం, దొడ్డికి పోవటం చెప్పడం లేదు అని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే ఉంటుంది, బేబీగా ఉన్నప్పటి నుంచి కూడా అదే ఉంటుంది. కానీ అప్పుడు ఇట్ ఇస్ నాట్ ఈజీ టు ఫైండ్ అవుట్. సో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇది బ్లాడర్ అండ్ బౌల్ డిస్టర్బెన్స్ ఉన్నందువల్ల దే హావ్ గాన్ టు ది డాక్టర్, MRI డన్. ఈ ప్రాబ్లం రాను ఎక్కువ అవుతుంది కానీ తక్కువ కాదు. దీనికి ఆపరేషన్ అవసరమైతే వీలైనంత త్వరగా చేయించుకోవడం మంచిది. ఆపరేషన్ చేయించకపోతే ఏమవుతుందంటే ఈ నర్వ్స్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి. తర్వాత ఫ్యూచర్లో ఆపరేట్ చేసినా ఇవి మేలు కాదు. దాంతోపాటు కాళ్ళకు వచ్చే నర్వ్స్ కూడా వీక్ అయిపోతాయి, కాళ్ళు సన్నగా అయిపోతాయి. ఒక్కసారి కొంతమంది పేషెంట్ చూసాం మేము, కాళ్ళు వేళ్ళు ఒకటి పడిపోతాయి సెన్సేషన్స్ లేకుండా. సో తర్వాత పాదాలన్నీ చిన్నగా అయిపోతాయి,
కాళ్ళన్నీ చిన్నగా అయిపోతాయి. అప్పుడు ఆపరేషన్ చేసినా కూడా అవి మేలు కావు. సో ఇప్పుడు 3 years అయింది, ఇంతకు ముందే చేసి ఉండాల్సింది, కానీ ఇప్పుడైనా వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. ఇంకా నర్వ్స్ ఇంకా డ్యామేజ్ కాకుండా ఉండడానికి వీలవుతుంది. చేయించకపోతే మాత్రం డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏమి చేయలేం, ఆల్రెడీ డ్యామేజ్ ఇస్ డన్. సో ఆపరేషన్ అవసరమైతే వీలైన త్వరగా చేయించడం మంచిది. చూసారు కదండి ఇవాటి స్టార్ హాస్పిటల్ సమర్పించి డాక్టర్ టీవీ. మీకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా మాకు వాట్సాప్ చేయండి లేదా ఇమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8008547479. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే doctor@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindiaలో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia అలాగే www.twitter.com/etvlifeindiaలో ఫాలో అప్ చేయొచ్చు. ఇది ఇవాటి స్టార్ హాస్పిటల్ సమర్పించి డాక్టర్ టీవీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సుజిత సైనింగ్ ఆఫ్.